లోకానికి వెళ్ళిపోయి ఆ చెరలో చిక్కుకొని బలహీనుడైపోయినాడు. ప్రభు స్తోత్రం. ఒక్క ప్రార్థన తన జీవితాన్ని కట్టింది. 16వ అధ్యాయం 28వ వచనంలో ఒక్క కేక పెట్టినాడు. ఓ లార్డ్ రిమెంబర్ మీ. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో. ఈసారి జ్ఞాపకము చేసుకున్న ఒక్క కేక, పడిపోయిన తన జీవితమును తిరిగి ప్రభువు కట్టినాడు. బహుశా నీవు కూడా లోకములో సైతాను చెరలో చిక్కుకొని ఉన్నావేమో. సంసోను వలె దేవుని చేతిలో వాడబడవలసిన నీవు సైతాను చేతిలో చిక్కుకొని లోకంలో ఉన్న ఈ వ్యామోహములో మునిగి దేవునికి దూరం అయిపోయినావేమో. ఒకప్పుడు దేవుని చేతులు బలమైనగా వాడబడిన దానివే. 1000 మందిని చంపినట్టుగా, నక్కలను పట్టుకున్నట్టుగా, సింహమును చీల్చినట్టుగా దేవుని కొరకై నీవు కూడా ఒకప్పుడు వాడబడ్డావు. ఇప్పుడు ఏదో లోకంలోని ఆశించి దేవుని చేతులు ఉన్న నీవు సైతాను చేతుల్లో చెరలోనికి వెళ్ళిపోయినావు. ఒక్కసారి కేక పెట్టు సంసోను వలె. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక కేక పెడితే చాలు. సంసోను జీవితం